నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయి ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. పగలు రాత్రి కష్టపడి చదివిన ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందంటూ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యం వల్ల మరోసారి పేపర్ లీక్ అయిందన్నారు. 2024లోనూ జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైందన్నారు. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగు చూస్తున్న ఈ అసమర్థ విద్యార్థుల పట్ల శాపంగా మారిందన్నారు. 100కు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందే రోజే లీక్ కావటం ఈ వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టిందన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కేంద్ర సర్కార్ తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందన్నారు కేటీఆర్. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించాలన్నారు. దీని వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, వాళ్ళ హస్తం ఉన్నా వాళ్ళందరినీ పట్టుకొని కఠినంగా శిక్షించాలన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్నారు. అలాగే సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలన్నారు. నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.